Honorable Principal Secretary for Information Technology, Industry and Commerce, Jayesh Ranjan Garu, and the founder and CEO of Cotelligent, Srikiran Patibandla Garu, and to the entire leadership team and to the entire family of Cotelligent, my congratulations and compliments to you on a wonderful new facility. See, the minute I walked in, I was impressed with two things. Three things rather. Actually, let's make it four. First thing was, I love the name Cotelligent, because intelligence is not anyone's, personal fiefdom or personal domain. Intelligence is better, intelligence is improved when it is shared and when it is combined. So I think Cotelligent's genesis possibly is combined intelligence, like you said. So that's one thing that was very impressive. And the second thing is, it said Cotelligent, a tech democracy company. So I was asking Srikiran why he could not have named the company Tech Democracy. He said, apparently in the world's largest democracy, that is India, the company secretary did not allow him to name it Tech Democracy. Strange but funny. But nevertheless, I think I like both the names, Cotelligent and Tech Democracy. I'm guessing Srikiran is a very democratic person, and I'm sure he's a man of few words. I also like that, by the way, because normally the founders tend to kind of elaborate a bit on their vision and then we don't actually get to speak at all. But I'm glad Srikiran didn't say much and gave us an opportunity. Srikiran garu, మీరు చెప్పింది ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను చిన్న వరంగల్ జిల్లాలోని గోవిందరావుపేట మండలం ఒక చిన్న ఊరిలో ఫస్ట్ జనరేషన్ పిల్లోని నేను. మా అమ్మ నాన్న ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నేను స్వయంగా సొంతగా అమెరికా వెళ్ళి చదువుకొని ఇల్లినాయ్లో చదువుకున్నానన్నారు. చదువుకుని తర్వాత అక్కడ పనిచేసి ఈరోజు హైదరాబాద్కి వచ్చి నేను ఒక్కడిని ఉద్యోగం సంపాదించుకోవడం కాదు, వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకున్నాను అనే మాట మీరు చెప్పారు. చాలా చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ యూ. And I wish there are many more entrepreneurs like you, because as the world keeps getting introduced to new technologies, emerging technologies, one of the biggest opportunities, one of the biggest strengths that India has is our think force. మన దగ్గర ఉన్నంత యంగ్ పాపులేషన్, భారతదేశంలో ఉన్నంత యంగ్ పాపులేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మన దేశంలోని 50% జనాభా ఈరోజు 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా. మన దేశంలోని 65% జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంత పెద్ద థింక్ ఫోర్స్, ఇంత పెద్ద టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ పెట్టుకొని, అది కూడా ఇంత పెద్ద దేశంలో 138 కోట్ల భారతదేశంలో ఉద్యోగాల కోసం మనం ఇతరుల మీద ఆధారపడేదానికంటే మనమే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే సంకల్పం ఏదైతే శ్రీకిరణ్ లాంటి వాళ్ళు తీసుకుని ఈరోజు సొంతంగా ముందుకు వస్తూ ఉన్నారో, తప్పకుండా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరం కూడా వారికి అండగా ఉండి, వారికి అండగా నిలబడి, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇస్తూ మేము చేయాల్సింది వారితో కలిసి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను ఇదివరకు శాసనసభలో కూడా చెప్పాను, ఈ వేదిక ద్వారా కూడా చెప్పాలి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖల్లో ఉండే ఉద్యోగాలు 2-3% కంటే ఎక్కువ ఉండవు ఆ జనాభా రేషియోని బట్టి. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో 136 కోట్లు, 138 కోట్లు, ఐ డోంట్ నో ద లేటెస్ట్ నెంబర్, కానీ 130 కోట్ల కంటే పైన ఉన్నాం. మరి 130 కోట్ల భారతదేశంలో ఇప్పుడే నేను చెప్పాను 65% జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు, 50% జనాభా 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు, అందులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అంటే ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు సృష్టించలేదు, అన్ని ఉద్యోగాలు అవసరం కూడా లేదు ప్రభుత్వంలో. కాబట్టి ప్రభుత్వాలు చేయగలిగేది, ప్రభుత్వాలు చేయవలసింది ఏంటంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏ పరిణామాలు, ఏ మార్పులు చేర్పులు వస్తున్నాయి, దానికి అనుగుణంగా మనం కూడా ఎలాంటి ప్రోడక్ట్స్ సృష్టించాలి, ఎలాంటి సర్వీసెస్ అందించాలి, ఆ సర్వీసెస్, ఆ ప్రోడక్ట్స్ అందించడానికి మంచి ప్రేరణ కల్పించి ఇట్లాంటి ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసి పెట్టుబడులను ఆకర్షించి వారి ద్వారా ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించడం. మరి ప్రైవేట్ రంగంలో అవకాశాలు వస్తే కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు, నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను, హైదరాబాద్లో పెట్టుబడులు వస్తున్నాయి, హైదరాబాద్ కంపెనీలు వస్తున్నాయి, కానీ అందులో తెలంగాణ పిల్లలు ఎంతమంది, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయని మాట్లాడుతూ ఉంటారు. టాలెంట్ ఉంటే, అందిపుచ్చుకోవాలన్న ఆరాటం ఉంటే, నైపుణ్య శిక్షణ పొందితే, ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే ఆతృత, దానికి సంబంధించిన కొంత ఫైర్ ఉంటే
తప్పకుండా ఉద్యోగాలు ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా హైదరాబాద్లో పెట్టిన తర్వాత ఒక కంపెనీ కానీ తెలంగాణలో ఎక్కడైనా, ఇప్పుడు నేను నిన్న సుల్తాన్పూర్లో ఒకటే రోజు 7 కంపెనీలు ప్రారంభించాను మెడికల్ డివైజెస్లో. ఏ కంపెనీ అయినా ఏం కోరుకుంటుంది? నాకు కావాల్సిన ఎంప్లాయీ ఎక్కడో బెంగళూరు నుండో, గుజరాత్ నుండో, మహారాష్ట్ర నుండో తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు కదా. స్థానికంగా ఉండే పిల్లల్ని తీసుకుంటేనే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడి నుంచో తెచ్చుకోవాలనే ఆలోచన ఎవరు కూడా చేయరు. మనం కాకపోతే అందిపుచ్చుకుంటామా లేదా అవకాశాలు అనేది మన సత్తా బట్టి, మన టాలెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి నేను మన రాష్ట్రంలోని యువ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మనం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరంగా 2-3 మంచి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒకటి టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం బలంగా చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే ఒక మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక మోస్ట్ డైనమిక్ స్టేట్గా ఇండస్ట్రియలైజేషన్ పరంగా మనకి మంచి పేరు వచ్చింది. తప్పకుండా దీన్ని కొనసాగిస్తాం. ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. రెండవది ఏం చేస్తున్నాము, ఏ పరిశ్రమలు అయితే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయో 75% కానీ 50% కానీ 80% కానీ వారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అంటే నార్మల్గా అన్ని పరిశ్రమలకు కూడా టీఎస్ ఐపాస్ ద్వారా, టీ ఐడియా ద్వారా వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తాం. కానీ స్థానికులకే అవకాశాలు సింహభాగం కల్పిస్తే మరిన్ని అదనపు ప్రోత్సాహకాలు, అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కావచ్చు, అదే మాదిరిగా పవర్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీలో ఇచ్చే సబ్సిడీ కావచ్చు, ఇంకా అడిషనల్గా ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ఒకవైపు ఈరోజు ఒక కాస్మోపాలిటన్ నగరంగా, భారతదేశంలో ఉన్న కొన్ని అతి కొద్ది నగరాల్లో ఒక గ్లోబల్ అవుట్లుక్ ఉన్న సిటీగా పేరు తెచ్చుకుంటూనే ఇక్కడ ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆకర్షించే అయస్కాంతంలాగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరొక వైపు తెలంగాణ పిల్లలకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాల్లో సింహభాగం రావాలన్న ఉద్దేశంతో ఈ రకమైన కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొస్తా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లోనేమో స్థానికులకు అవకాశాలు కల్పించాలని చట్టాలు తెస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ పెట్టుబడులు ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళు మేము చేయలేము, ఎందుకంటే ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మీ కోటెలిజెంట్లోనే హైదరాబాద్లో 300 మంది పనిచేస్తున్నారు, అమెరికాలో 150 మంది పనిచేస్తున్నారు. అందులో రకరకాల స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. స్పెషలిస్టులు ఉంటారు, సెమీ స్కిల్డ్ ఉంటారు, అన్స్కిల్డ్ ఉంటారు. కానీ స్కిల్ ఉన్న చోట కూడా, స్కిల్ అవసరం ఉన్న చోట కూడా నేను ఇక్కడ వాళ్ళనే పెట్టుకోవాలి అనే నిబంధన పెడితే కంపెనీలు నడిచే పరిస్థితి ఉండదు. ఒక కంపెనీ గ్రో కావాలి, వృద్ధిలోకి రావాలి, పెరగాలి, 10 మందికి అవకాశాలు కల్పించాలి అన్నప్పుడు తప్పకుండా నైపుణ్యం ఎక్కడుంటే ఆ నైపుణ్య శిక్షణ పొందిన వారు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారిని తెచ్చి హైదరాబాద్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వంగా, ఒక రాష్ట్రంగా మనకు ఒక చాయిస్ ఉంటుంది. ఉన్న పై పెంచుకుంటూ పోదామా, తద్వారా మన పిల్లలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా చేద్దామా, లేదా ఉన్నది ఉన్నట్టే ఉంచి మాకే అవకాశాలు ఇవ్వాలి 75% 80% అని ఒక చట్టం తెచ్చి ఒక ముడిపీట వేసుకొని అక్కడి నుంచి పెరగకుండా, నగరం పెరగకుండా, రాష్ట్రం పెరగకుండా చూసుకుందామా అంటే డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన ఏంటంటే స్థానికులకు ఉపాధి కల్పించే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తూ ఇతరులను కూడా ప్రోత్సహించే దిశగా పోతా ఉన్నాం. The other thing I also wanted to say to Srikiran is you have chosen an extremely important sector, especially after COVID. మనందరికీ తెలుసు, డిజిటైజేషన్ has been expedited everywhere in the world. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు వరకు డిజిటైజేషన్లో వెనుకబడి ఉన్న వాళ్ళు కూడా, ఏ దేశమైనా సరే ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత వేగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డిజిటల్ లిటరసీ కానీ చొచ్చుకుపోయింది. ఇవాళ ఎక్కడ ఉన్న వాళ్ళైనా పనిచేయచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న వాళ్ళని, కొంతమంది అయితే ఊర్లలోకి వెళ్ళిపోయి పనిచేస్తున్నారు, అక్కడే ఉండి కంప్యూటర్ ఉండి కనెక్టివిటీ పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది వేరే చోటుకి వెళ్ళి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఈరోజు ఎక్కడ ఉన్నా పనిచేయవచ్చు అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత నెట్వర్క్స్ మీద, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద, టెలికాం కంపెనీస్ మీద మనం ఆధారపడడం పెరిగిన తర్వాత సహజంగానే సైబర్ క్రైమ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుందంటే, పోలీస్ కంటే, ప్రభుత్వాల కంటే 2 అడుగులు ముందు ఉండాలి, ఏ రకంగా తస్కరించాలి. ఇప్పుడు డేటా ఇస్, ఎవ్రీబడి సేస్ డేటా ఇస్ ఆయిల్, డేటా ఇస్ గోల్డ్, డేటా ఇస్ ఎవ్రీథింగ్ అని చెప్తుంటారు. మరి ఆ డేటాని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. మరి డేటా ప్రొటెక్షన్ అన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెట్వర్క్ మీద ఎంతెంత రిలయన్స్ పెరిగితే, ఎంతెంత ఆధారపడడం పెరిగితే అంత పెద్ద ఎత్తున మరి రేపటి రోజున సైబర్ క్రైమ్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫ్యాక్ట్ I request Srikiran and Cotelligent also to work with Jayesh. We're drafting a legislation on cybercrime along with Nal sir. We'll be the first state in the country to come out with a legislation on cybercrime. ఏ రకంగా సైబర్ క్రైమ్ నిరోధించాలి, ఏ రకమైన డెటరెన్స్ పెట్టాలి, ఏ రకమైన సిస్టమ్స్ మనం ప్రతి కంపెనీలో కూడా మ్యాండేట్ చేయాలి. గవర్నమెంట్ సిస్టమ్స్లో కూడా గవర్నమెంట్ డేటాకు సంబంధించి, ఎందుకంటే సిటిజన్ డేటా అంతా కూడా మా దగ్గర ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ కాకుండా ఎట్లా చూడాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం,
ప్రైమ్ మినిస్టర్ అకౌంట్ కూడా, ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది అని మొన్న ఒక వార్త వచ్చింది. అట్లా మరి ది ప్రైమ్ మినిస్టర్స్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ సెక్యూర్. మనందరికీ డౌట్స్ ఉంటాయి కదా, మనం క్రెడిట్ కార్డు వాడేటప్పుడు, లేదా మనం అమెజాన్లోనో, మన ఫ్లిప్కార్ట్లోనో, లేకపోతే ఇంకేదైనా ఆన్లైన్ ఈకామర్స్ కంపెనీలో, స్విగ్గీలోనో, లేకపోతే ఇంకో దాంట్లో ఆర్డర్ చేసేటప్పుడు మన క్రెడిట్ కార్డు సురక్షితమా కాదా అనే అనుమానం ఎక్కడో ఉంటుంది. కాబట్టి cyber crime and cyber security are two extremely huge challenges. I mean, cyber crime is a huge challenge, and cyber security is what will provide solutions. So Cotelligent has intelligently chosen the right domain, I would say. I think what Srikiran had laid out in terms of his growth plans to be able to create 1,000 cyber warriors in the next 3-4 years, I think is being very conservative. నాకు తెలిసి మీరు చాలా కన్సర్వేటివ్గా ఎక్కువ చెప్తే బాగోదని చెప్పి తక్కువ మాట్లాడుతున్నారు, కాబట్టి ఎక్కువ చెప్తే బాగుండదని చెప్పి తక్కువ చెప్పినట్టున్నారు. I have a strong feeling, and my gut feeling is that you will overshoot this number very, very soon. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ will work with you. Like I said, please help us also, because you've been, you are aware of various laws with regard to cyber security and cyber crime elsewhere in the world. So kindly give us your suggestions also. It's in a draft stage right now. అదే మాదిరిగా సైబర్ వారియర్స్ని ఎక్కువ మందిని మనం తయారు చేస్తాం. ఇందాక జయేష్ చెప్పారు, ప్రధానమంత్రి ఒక మీటింగ్లో కూడా స్వయంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు డేటా సెక్యూరిటీ గురించి. ప్రధానమంత్రి కూడా చెప్పింది ఏంటంటే నెక్స్ట్ యుద్ధం ఏదైతే రాబోతుందో, వరల్డ్ వార్ 4 అనో ఇంకోటనో, అది ఫిజికల్గా ఫీల్డ్ మీద జరగదు, సైబర్ వరల్డ్లో జరుగుతుంది అనేది. కాబట్టి ఒక రక్తం చుక్క చిందని యుద్ధాలు భవిష్యత్తులో జరుగుతాయి అనుకుంటే, ఆ యుద్ధాలను కొట్లాడేదానికి, ఆ యుద్ధంలో మన దేశాన్ని, మన ఇన్స్టిట్యూషన్స్ని రక్షించేదానికి సైబర్ వారియర్స్ అవసరం. ఆ సైబర్ వారియర్ ఎవరైతే తెలంగాణ పిల్లలకు ఒకవేళ శక్తిని అందిపుచ్చుకోదలుచుకుంటే, ఒక శ్రీకిరణ్ లాగా మీరు కూడా ఒక ఆంటర్ప్రినర్ కావాలనుకున్నా, లేదా ఇక్కడ వచ్చి వర్క్ చేయాలనుకున్నా, ఆ రకమైన నైపుణ్యాన్ని సంతరించుకోవాలి. ఆ నైపుణ్యం ఈరోజు అందివ్వడానికి కోటెలిజెంట్ రెడీగా ఉంది. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉంది. So I request you all, especially those who are interested in cyber security and in becoming a cyber warrior, to enroll, to reach out, to work with an institution like TASK. My request also to Srikiran is kindly ensure that your team works in tandem with TASK. TASK is Telangana Academy for Skill and Knowledge. We work with hundreds of engineering colleges and hundreds of professional colleges. My sincere request to you is let's become a cyber warrior hub for the entire country, and possibly by extension to other parts of the world as well. So in that effort, we'll be more than happy to be your partners, and I'm delighted that you signed an MOU. But I sincerely thank and sincerely compliment the entire leadership team of Cotelligent and the entire family of Cotelligent. Wish you all success and good luck. Thank you.